గురువుగారు నమస్తే అండి. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గురువుగారు, ఎక్కడా లేని విధంగా ఈ శివలింగానికి బ్రహ్మసూత్రం కనబడుతుంది. అవును. ఇక్కడ ఈ గుడి యొక్క ప్రత్యేకతన అయితే మనకు ఇది పానగల్లు. ఇది ప్రాచీన దేవాలయము గుడి. దాదాపు వచ్చేసి మనకు 1050 సంవత్సరాలండి. ఇది 11వ శతాబ్దం మాటది. కుందూరు చోళులు ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఇది ఒక ఫస్ట్లో వచ్చేసి మనకు ఒక 50 సంవత్సరాల వరకు శిథిలావస్థలో ఉండేది మొత్తం ఇదంతా. గబ్లాలు కానీ ఇక్కడ పూజలు కూడా ఏం జరగపోయేది. మా తాత వాళ్ళు ఓన్లీ ఇక్కడ దీపాధారణ అభిషేకం చేసి వెళ్ళేవాళ్ళు. ఈ మధ్యకాలంలో వెలుగులోకి వచ్చింది. 2016లో మనకు 2001 నుంచి వెలుగులోకి వచ్చింది ఇది. అప్పుడు కూడా మామూలుగా అభిషేక కార్యక్రమం చేసుకొని వెళ్ళేవాళ్ళు మా నాన్న వాళ్ళు, తాత వాళ్ళు. ఇది 2016లో తెలంగాణ ప్రభుత్వము 1 కోటి రూపాయల నిధులతోటి ఈ దేవాలయము చక్కగా అభివృద్ధి చేయడం జరిగింది. ఇది వచ్చేసి మాన్యుమెంట్ వచ్చేసి స్టేట్ ఆర్కియాలజీ పరిధిలో ఉంది. పురావస్తు శాఖ కిందకు ఉంది. అదేవిధంగా ఎండోమెంట్ ఒక కమిటీ ద్వారా ఇక్కడ పానగల్ వాళ్ళు కమిటీ వేసుకొని చక్కగా దీన్ని అభివృద్ధి చేయడం కూడా జరుగుతుంది. వచ్చేసి ఇక్కడ 3 గర్భగుడులు ఉంటాయి మనకు. దీన్ని త్రికుట ఆలయంగా పిలుస్తారు. ఇది పడమట గర్భగుడి. పడమట గర్భం నుంచి తూర్పు గర్భగుడి ముఖంలో చూస్తారు స్వామివారు. ఇది త్రికుట ఆలయం వచ్చేసి 3 గర్భగుడులు. అందుకోటి ఇది నల్గొండ జిల్లాలో శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి అంటే ఒక హిస్టారికల్ టెంపుల్ ఇది నల్గొండలో. అయితే ఇది ప్రధాన గర్భాలయంలో స్వామివారు ఉంటారండి. భోలాశంకరుడు స్వయంభు సాక్షాత్తుగా భోలాశంకరుడు వెలిసిన లింగం ఇది. ఇది మనకు 2001 నుంచి 2005 వరకు స్వామివారు కంప్లీట్గా వాటర్లో ఉండేవారు. ముందుగా ఫస్ట్లో అంటే మనకు ఉదయ సముద్రం ఉంటుంది ఇక్కడ పక్కన. అది తోమించేందుకు కూడా కుందూరు చోళులు మనకు ఒక కెనాల్ ద్వారా నుంచి కోనేట్లోకి వస్తే ఇక్కడ మనకు ఎదురుగా ఉన్నట్టు పుష్కర ఘాట్లోకి వస్తే ఆ పుష్కర ఘాట్ నుంచి అంతటి ప్రవాహం కింది నుంచి ద్వారా నీళ్లు రావడం కూడా జరుగుతుంటుంది. మనకు స్వామివారు ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, జ్వలాయ నమః, జ్వలలింగం అసలు స్వామి నిత్యం అభిషేకం జరిగేటట్టు కూడా అప్పట్లోనే ప్రొవిజన్ చేయడం జరిగినది. కొంచెం ఈ మధ్యకాలంలో కొంచెం ఇక్కడ ఫ్లోరింగ్ చేయడం వల్ల ఆ వాటర్ని కూడా బంద్ అవ్వడం కూడా జరిగింది. అయినా కొద్దీ మనకు వాటర్ కూడా ఎప్పుడు కూడా తడి ఉండడం కూడా జరుగుతుంది. ప్రధాన గర్భాలయం ఇక్కడ వచ్చేసి మనకు చాగంటి కోటేశ్వర గారు చక్కటి ప్రవచనం చెప్పారు. బ్రహ్మసూత్రం ఉన్న శివుడిది మనకు ఎదురుగా ఉన్నట్టయితే ఇక్కడ మనకు ముందుగా ఒక లైన్స్ కనబడుతుంది. గీతం చూసాను. బ్రహ్మసూత్రం చాలా మహిమగల స్వామివారు అండి. అంటే శివలింగాలు ఎక్కడైనా స్వామివారు ఉంటారు. భోలాశంకరుడు శివుడు. కాకపోతే అన్ని చోట్ల ఆ లైన్స్ అనేది ఉండవండి. అంటే దాని అర్థం ఏంటిది గురుగారు? అంటే ఇలాంటి శివలింగం దర్శనం చేసుకుంటే, బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం దర్శనం చేసుకుంటే చాలా ఫలితం కూడా లభిస్తుంది. మనకు పుత్ర సంతానం విషయంలో ఆరోగ్యాల ప్రకారం కానీ ఇలాంటి బ్రహ్మసూత్రాలు దర్శనం చేసుకుంటే అనుగ్రహం అనేది కూడా పొందడం కూడా జరుగుతుంది. అంటే మనకి ఇటువంటి పురాతన టెంపుల్స్ ఎక్కడ ఉంటాయో మనకి ఇక్కడ పచ్చల సోమేశ్వర స్వామి, ఛాయా సోమేశ్వర స్వామి పురాతన టెంపుల్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ బ్రహ్మసూత్రం కలిగిన శివుడి. ఆ బ్రహ్మసూత్రాన్ని అభిషేకం కానీ జలాభిషేకం చేస్తే చక్కని ఫలితాలు కూడా ఇక్కడ పొందుతారండి. ఇక్కడ మనకు భక్తులు స్వస్థాలతోటే ఇక్కడ అభిషేక కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మనకు బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ అవుతాం. మన ప్రతిరోజు కూడా మనకు ఏమైనా విశేష ఫలితాలంటే మాస శివరాత్రి, ఏకాదశి, శివుడు జన్మ నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, త్రయోదశి ఆ టైంలో మనకు మంచి ప్రత్యేకమైన అభిషేకాలు, పూజలు, అభిషేకాలు చాలా అద్భుతంగా అన్నాభిషేకం కానీ రుద్రాభిషేకము, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం మనకు బ్రహ్మముహూర్తం నుంచి మనకు 4 గంటల నుంచి 6 వరకు అభిషేకం మంచిగా కార్యక్రమం నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది మేడం. గురుగారు, ఈ గుడికి ఛాయా సోమేశ్వరాలయం అనే పేరు ఎలా వచ్చింది? మనకు ఇక్కడ వచ్చేసి మనకు 18 స్తంభాలు ఉంటాయి మేడం. మెయిన్ టెంపుల్ వచ్చేసి ప్రధాన గర్భాలయం ఛాయా సోమేశ్వరాలయం. మనకు ఉదయము సూర్యోదయించి సూర్యుడు అస్తమించిన దాకా ఒక శివుడి పైన స్తంభం ఆకారంలో నీడ పడుతుంటుంది. మనకు సూర్యోదయము మారుతున్నా సరే ఛాయ అనేది కూడా డైరెక్షన్ మూవ్ కాదు మేడం. ఓకే, ఎలా సాధ్యం అంటారు? అది ఒక దేవరహస్యంగా మనం భావించుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఈ 4 స్తంభాలు పడుతుంది అక్కడ పడుతుందని చెప్పడం జరుగుతుంది. మనం ఒక స్తంభం అనుకున్నప్పుడు మీ నీడ అక్కడ పడాలి. అవును, పడుతుంది. షాడో కంపల్సరీ, సూర్యరశ్మి ఉన్నంతసేపు కంపల్సరీ డైరెక్షన్ అనేది మూవ్ కావాలి. ఇక్కడ డైరెక్షన్ లో మూవ్ కావాలి మేడం. అసలు ఇక్కడ కాదు, ఒకే స్థిరంగా ఉంటుంది. అంటే మనకు 18 పిల్లర్స్లో ఏ పిల్లర్ షార్ట్ అనేది అంతుపట్టని విషయం. ఇది అంత చిక్కని దైవ రహస్యం మేడం. మనం భావించుకోవాల్సింది ఇది. ఎందుకంటే ఇది చాలా మహిమగల స్వామివారు ఇక్కడ. ఎందుకంటే
ఒక ఒక మనోహర్ గౌడ్ ఒక సార్ లెక్చర్ సార్ ఫిజిక్స్ లెక్చర్. ఓకే. అయితే 18 పిల్లర్స్లో మనకు సన్లైట్ మారుతున్న కొద్దీ ఛాయ మారుతుండాలి, కానీ ఇక్కడ మాత్రం డైరెక్షన్ కూడా మారదు మేడం, మారదు, ఒకే స్థిరంగా ఉంటుంటుంది. ఓకే. సూర్యోదయం ఉత్తరాయణంలో దక్షిణాలు ఉన్నా సరే ఛాయ మారాలి, అవును, కానీ ఇక్కడ మాత్రం ఒకే స్థిరంగా ఉండడం కూడా జరుగుతుంది. ఓకే. మార్నింగ్ సూర్యుడు ఉదయిస్తున్నప్పుడేమో సూర్యకిరణాలు పడతాయి మేడం ప్రధాన గర్భాలయం. మనకు ఈ 4 స్తంభాలలో ఒక స్తంభం పడుతుందని చెప్పడం జరిగింది. ఒక ధర్మాకోల్ ప్రకారం కానీ ఒక క్యాండిల్స్ చేసి ఇక్కడ దీన్ని చాలా ప్రయోగాలు పరిశోధనలు చేశారు. కాకపోతే మనకు స్తంభం మీద అయితే కాదు మేడం, కాదు స్తంభం మీద కాదు, అది మనకు తెలియదు, అది దైవ రహస్యము. మన నాన్న వాళ్ళు తాత వాళ్ళు ఏం చెప్పారంటే ఎదురుగా సూర్య భగవాన్ మేడం. అవును సార్, సూర్య భగవాన్ అంటే చూశాను, అక్కడ ఏం లేదు కంప్లీట్గా ఎంటీగా ఉన్నది. ఇవి 2 గర్భాలయాలు, ఇది ఒకటి బయట కూడా. ఎందుకు, దేని వల్ల అంటారు? అయితే ప్రధాన దేవాలయంలో స్వామివారు భోలాశంకర్ ఉన్నారు. మిగతా గర్భాలయం మొత్తం ఔరంగజేబ్ కాలంలో విగ్రహాలన్నీ కూడా ధ్వంసం అవడం కూడా జరిగింది. ఓకే, అప్పటి నుంచి అవి అలానే ఉన్నాయి మేడం. మళ్ళీ పునఃప్రతిష్ఠించాలనే పునఃప్రతిష్ఠాపన సంకల్పించుకున్నారా? అంటే మనకు విగ్రహాలన్నీ రెడీగా ఉన్నాయి మేడం. తమిళనాడులో మహాబలిపురంలో చేపించారు. ఈ 2010లోనే రెడీ అయిపోయినాయి. ఈ మాన్యుమెంట్ వచ్చేసి ఆర్కియాలజీ పురావస్తు శాఖ కిందకు ఉంది. ఎటువంటి విగ్రహ ప్రతిష్టాపన చేయడానికి అనుమతి ఇవ్వట్లేదు వాళ్ళు. ఓకే, అంటే ఈ న్యాచురల్గా టెంపుల్ పురాతన టెంపుల్ ఎట్లా ఉందో అలానే ఉంచాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. త్వరలో అనుమతి వస్తే మాత్రం అన్ని విగ్రహాలన్నీ కూడా మళ్ళీ ప్రతిష్టాపన జరుగుతుంది మేడం. మనకు ఒకటి గణపతి స్వామి, యాక్చువల్లీ ఇక్కడ విష్ణుమూర్తి ఉంటారు. ఇక్కడ స్వామి భోలాశంకర్ ఉన్న విష్ణుమూర్తి, ఎదురుగా సూర్య భగవానుడు, ధ్వజస్తంభం, అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇవన్నీ బయట ఏదైతే శిథిలావస్థలో ఉన్నాయో అవన్నీ కూడా ఔరంగజేబు ఆ కాలం నాటు శిథిలావస్థ చేసినవి. మనకు హిందూ దేవాలయాల పైన వాళ్ళు ధ్వంసం చేయడం జరిగింది. ఆ టైంలో అవి ధ్వంసమైనవి, ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో జరిగినవి కాదు, అప్పుడు వెనకట కాలంలో జరిగినది. మనకు ఎదురుగా సూర్య భగవానుడు, సూర్యుని భార్య పేరు ఛాయాదేవి. ఓకే, శనీశ్వర తల్లి అమ్మవారు విగ్రహ రూపంలో కాకుండా ఛాయారూపంలో కొలువైంది. మనకు అంటే భోలాశంకర్ గురించి ఛాయాదేవి ఎప్పుడు కూడా తపస్సు చేస్తుంటుంది. ఆమె తపస్సు చేస్తుంటే భోలాశంకరు మెచ్చుకొని తపస్సుకి ఆమెకు ఒక వరం ఇచ్చారు. ఆమె వరం పొందింది, ఛాయాదేవి వరం పొంది శివుడి పైన ఛాయాదేవిగా కొలువైంది. మనకు ఛాయాదేవి దర్శనం చేసుకుంటే మనకు ఏనాటి శని ఉన్నా నరదిష్టి ఉన్నా కూడా తొలిపోతుందని చెప్పేసి ఇక్కడ పురాణంలో ఉన్నది మేడం. మనకు స్తంభం మీదైతే కాదు. ఓకే, మనకు ఉదయం వాతావరణం ఏ రకంగా ఉన్నా సరే మీకు ఆ ఛాయాదేవి దర్శనం ఇవ్వడం కూడా జరుగుతుంది. మనకు చీకట్లో మాత్రం కనబడదు. పౌర్ణమి రోజు మాత్రం ఛాయా దర్శనం ఇవ్వడం కూడా జరుగుతుంది, నిండు పౌర్ణమి రోజు. ఈ స్వామివారు భోలాశంకరుడు మనకు ఇక్కడ సంతానం విషయంలో కానీ ఆరోగ్యాల ప్రకారం కానీ ఎవరైనా ఆరోగ్యం బాగాలేని వారికి ఇక్కడ మనకు స్పర్శ దర్శనం కానీ ఓన్లీ జలాభిషేకం చేసినా చాలు, చాలా విశేషమైన ఫలితాలు కూడా లభిస్తాయి మేడం. అయితే మనకు ప్రధాన గర్భాలయంలో భోలాశంకర్ ఉన్నారండి. కాకపోతే మిగతా గర్భాలయం మొత్తం కూడా ఔరంగజేబ్ కాలంలో ధ్వంసమైనవి. ఎందుకంటే ఇక్కడ వారికి ఎందుకు రాలేకపోయారు, ఎందుకంటే ఇక్కడ ప్రధాన గర్భాలయంలో ఇక్కడ సోమసూత్రం ఉంటుంది మేడం. మనకు వాటర్ బయటకు వెళ్ళిపోయేదాన్ని సోమసూత్రం, మనకు గీతలు కనబడేది బ్రహ్మసూత్రం. అయితే మనకు సోమసూత్రం ద్వారా బ్రహ్మముహూర్తంలో శ్వేతనాగు రావడం కూడా జరుగుతుంది. ఇక్కడ నిజమంటారా గురుగారు? నిజం మేడం, ఎందుకంటే చాలా వరకు కూడా భక్తులు ఇక్కడ దర్శనం ఇస్తుంది. మనకు మంగళవారం టైంలో, శుక్రవారం, ఆదివారం టైంలో ఇక్కడ మనకు బయటలో పుట్ట వెలిసింది. నేను గర్భాలయంలో వచ్చిన మనకు స్నాప్స్ కూడా ఉన్నాయి. మా నాన్న వాళ్ళు చూశారు, వంశపరంపరంగా వచ్చే వాళ్ళు కూడా. శ్వేతనాగు అరుదుగా ఉంటుంది ఇక్కడ. ఓకే, బ్రహ్మముహూర్తంలో మాత్రం తప్పనిసరిగా స్వామివారు దర్శించుకొని సోమసూత్రం ద్వారా వెళ్ళడం అనేది జరుగుతుంది మేడం. ఇది మనకు చాలా ప్రసిద్ధిగా దేవాలయం ఇది. ఎందుకంటే ఎటువంటి కూడా సిమెంట్ లేకుండా మొత్తం చక్కగా రాయి నిర్మాణము. మనకు ఈ మండపంలో వచ్చే 4 స్తంభాలు ఉంటాయి మేడం. 4 స్తంభాలలో ఒక కాయిన్ కొట్టినట్టయితే మీకు ఓం అనే శబ్దం వస్తుంది. నిజమంటారా? నిజం. చాలా ఈ దేవాలయము చాలా మనకు నల్గొండ జిల్లా నుంచి కాకుండా ఇటు మనకు నేషనల్ హైవే, ఇటు అద్దంకి హైవే నుంచి ఇక్కడ వెళ్ళే వాళ్ళు, ఆంధ్ర నుంచి, తమిళనాడు నుంచి అదిగో ఛాయా సోమేశ్వరం దర్శించుకోవడం కూడా వెళ్ళడం కూడా జరుగుతుంది మేడం. ఇది మార్నింగ్ వచ్చేసి 4 గంటలకు ఓపెన్ అవుతుంది మేడం. రాత్రి వచ్చేసి 8:30 వరకు ఓపెన్ ఉంటుంది. గుడి మాత్రం ఎటువంటి బంద్ చేసి ఉంటుంది మేడం. మీకు చక్కగా ఛాయా దర్శనం ఇస్తారు, స్వామివారి ఛాయ కనబడుతుంటుంది.
మధ్యాహ్నం టైంలో మాత్రం గుడి గర్భాలయం మాత్రం బంద్ చేసి ఉంటుంది. మిగతా మాత్రం భక్తులు దర్శనం చేసుకునే వాళ్ళు చక్కగా చేసుకొని వెళ్తుండడం జరుగుతుంది మేడం. స్వామివారికి ఆరగింపు ప్రసాదం నైవేద్యం ఉంటుంది. అఖండ దీపారాధన అన్ని గర్భాలయాల్లో దీపారాధన జరుగుతుంది. అందరూ కూడా ఛాయా సోమేశ్వరు దర్శించుకోండి. ఇంకా ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి కావాలి మేడం. ఎందుకంటే ఇది ఇంకా వెనుకబడిన దేవాలయం ఛాయా సోమేశ్వర స్వామి. ఇది ఒక టూరిజం చేసుకొని చక్కగా యునెస్కో గుర్తింపు వస్తే మాత్రం ఇది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళకుండా చూస్తున్నాం గురుగారు. అంటే డెవలప్మెంట్ ఎండోన్మెంట్ కింద ఉందన్నారు కదా, బయట కూడా ఇప్పుడు చాలా షూట్స్ జరుగుతున్నాయి. దానివల్ల కూడా దేవాదాయ శాఖకు కూడా కొంత ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. కొంత ఇంకా డెవలప్ చేస్తే ఇంకా ఇట్లాంటి చారిత్రక కట్టడాలు ఎంతో అభివృద్ధి చెందుతాయి. మనకు మెయిన్ ఇంపార్టెంట్ ధ్వజస్తంభం ప్రతిష్టాపన చేయాలి. అవును గురుగారు, ధ్వజస్తంభం లేకుండా గుడి ఉండకూడదు అంటారు, అది నిజం అంటారా? అయితే ఫస్ట్లో ఉండేది మేడం, ఒక చెక్క ద్వారా ఉండేది. మనం మా అప్పట్లో ఉండేది కొంత శిథిలావస్థలు ఉంది. అప్పటి నుంచి 1000 సంవత్సరాల నుంచి అంటే అది మొత్తం శిథిలావస్థలు ఉండేది. అది కూడా పక్కన. మరి ఎందుకు మళ్ళీ ప్రతిష్ఠించాలని అంటే అది మళ్ళీ గవర్నమెంట్ నుంచి మనకు అప్రూవల్ రావాలి అంతేనా? ఇది ఆర్కియాలజీ పురావా శాఖ ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తే మనకు ఒకటే సింగిల్ స్టోన్ మేడం. ధ్వజస్తంభం అనేది ఒకటే సింగిల్ స్టోన్ ఉంది. అది భద్రపరిచాము. అనుమతిస్తే మాత్రం ఫస్ట్ ధ్వజస్తంభం మెయిన్ బసవేశ్వరుడు నంది ఉండాలి స్వామికి. నంది కూడా లేదు. అవన్నీ కూడా 8 నందులు ఉంటాయి మేడం. అవన్నీ కూడా తలాలన్నీ కూడా ధ్వంసం అవడం కూడా జరిగింది. చాలా అద్భుతమైన ఇప్పుడు బయట ఇంకొక నంది ఉంది అక్కడ సూర్య భగవానుడి ముందు, చిన్న నంది మేడం. మేము స్థాపన చేయడం జరిగింది. కాకపోతే యాక్చువల్ పెద్ద నంది ఉంటారు స్వామివారికి. అది కూడా కొంచెం తలాలన్నీ కూడా ధ్వంసం అవడం కూడా జరిగింది. మనకి ఈ చుట్టూ కూడా మన గుడి ప్రాంగణంలో మొత్తం మనకు 2 acres ల్యాండ్ ఉండేది. అప్పట్లోనే దీన్ని ఆక్యుపై చేయడం కూడా జరిగినది. మనకు ఎకరం ప్లేస్ కూడా కోనేరు మేడం. చక్కగా చాలా అద్భుతమైన కోనేరు ఇది. మన కింద కూడా మొత్తం కాంక్రీట్ ఏమిటి మొత్తం స్టోను రాయి నిర్మాణం కూడా కింద ఉంటుంది. మొత్తం స్టెప్స్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా పంచవృక్షాల చెట్లు, పరమశివుడికి ప్రీతికరమైన మహాబిల్వము, ఏకబిల్వము, త్రిదులము, మనకు 2000 మొక్కలు చెట్లు నాటడం కూడా జరిగింది. చాలా అద్భుతమైన ఈ కార్తీక మాసంలో చాలా అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. అదేవిధంగా దర్శించుకోవడం కానీ ప్రయోదశ కాలం కానీ ఉదయం బ్రహ్మముహూర్తంలో ఇక చక్కగా మెడిటేషన్ చేసుకోవడం అవన్నీ కూడా జరుగుతుంది. ఇక్కడ మన గర్భాలయంలో మెడిటేషన్ చేస్తే స్వామివారు అనేది సాక్షాత్తు ఇక్కడ ఉన్నారని మీకు అనుభూతి అనేది కూడా కలగడం కూడా జరుగుతుంది. ధన్యవాదాలు గురువు గారు. చాలా గుడి చరిత్ర గురించి తెలియని వాళ్ళకి చాలా చక్కగా వివరించారు. ఇంకా గుడి చాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.